భారతదేశంలో ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ పెరుగుతున్నది. అంటే 1970లో సగటు భారతీయుడు సుమారు 48 ఏళ్ళు జీవించాడు. 2020కి వచ్చే వరకు సగటు భారతీయుడు సుమారు 70 ఏళ్ళు జీవిస్తున్నాడు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా 1970లో 47.7 ఇయర్స్ ఉండే. 2020లో ఇది 69.6 ఇయర్స్కి పెరిగింది. సో దీంతో భారతదేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుంది. ఇండియా ఒక రకంగా యంగ్ నేషన్, ఎందుకంటే మన దేశ జనాభాలో మెజారిటీ బిలో 25 ఇయర్స్ ఉంటారు. కానీ అదే సమయంలో ఇండియాలో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ లేదా సీనియర్ సిటిజన్ పాపులేషన్ గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రైస్ వాటర్ హౌస్ జనాభా కూడా పీడబ్ల్యూసీనా జనాభా యుఎన్ పాపులేషన్ సారీ కలుపుకుంటా కదా ప్రైమ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం భారతదేశ జనాభాలో 60 ఏళ్ల పైన ఉన్నవారు 149 మిలియన్, అంటే సుమారు 15 కోట్లు. ఇది 2050కి వచ్చే వరకు 347 మిలియన్, అంటే 34 కోట్లకు పైగా సుమారు 35 కోట్ల పెరుగుతుంది. ఇప్పుడు జనాభాలో 10% ఉన్నారు అబౌవ్ 60 ఇయర్స్. ఇది 2050 నాటికి 2050 నాటికి ఇండియన్ పాపులేషన్లో భారతదేశ జనాభాలో 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు 20% చేరుకుంటారు. అందుకే ఇటీవల డెమోగ్రఫీలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, యంగ్ ఓల్డ్ ఓల్డ్ అని. 60 to 80 ఇయర్స్ యంగ్ ఓల్డ్, అబోవ్ 80 ఓల్డ్గా రూపాంతరం డెమోగ్రఫీలో పిలుస్తున్నారు. అందువల్ల 80 ఏళ్ళ వరకు నువ్వు యువ వృద్ధునివి, 80 ఏళ్ళ తర్వాత వృద్ధుల్లో వృద్ధునివి. సో అందువల్ల 60 ఇయర్ దాటిన వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ అని అనుకోవడం లేదు, పేరుకే సీనియర్ సిటిజన్స్. సో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే భారత జనాభాలో వస్తున్న ఈ మార్పు సహజంగానే ఎకానమీపై కూడా ప్రభావం చూపుతుంది. ఎప్పుడు కూడా సమాజంలో వస్తున్న మార్పులను ఎకానమీ రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మీరు ఎల్డర్లీ ఎకానమీ అంటే సీనియర్ సిటిజన్స్ అవసరాలను తీర్చే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియాలో ఎమర్జ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కేర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద పరిశ్రమగా, పెద్ద వ్యాపారంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మన దేశంలో కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఇది ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ పీడబ్ల్యూసీ లెక్కల ప్రకారము, పీడబ్ల్యూసీ అనే ప్రఖ్యాత కన్సల్టింగ్ ఫర్మ్ లెక్కల ప్రకారము ఇండియాలో ఇప్పటికే ఎల్డర్లీ మార్కెట్ అంటే సీనియర్ సిటిజన్ల అవసరాలను తీర్చే వివిధ రకాల ఉత్పత్తులు, సేవలు అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ క్యాటరింగ్ టు ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ఎల్డర్లీ అబౌవ్ 60 ఇయర్స్ 10 to 15 బిలియన్ డాలర్స్ అంటారు. అంటే 1000 కోట్ల నుంచి 1500 కోట్ల డాలర్లు, అంటే సుమారు 83,000 కోట్ల నుంచి 125,000 కోట్లు. ఇది భారతదేశ ఎకానమీలో ఎల్డర్లీ ఎకానమీ పాత్ర. ఇది రాబోయే కాలంలో ఇంకా గణనీయంగా ఈ ఎల్డర్లీ ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. మరి ఈ ఎల్డర్లీ ఎకానమీ అంటే ఏంటి? ఎల్డర్లీ ఎకానమీలో పాపులర్గా డిమాండ్ ఉండే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏంటి? ఇందులో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎమర్జ్ అయ్యాయి ఈ ఎల్డర్లీ ఎకానమీలో. సో ఎల్డర్లీ ఎకానమీలో మొదటిది హౌసింగ్. ఎందుకంటే వీళ్ళలో చాలామంది ఇప్పుడు కొత్త సెక్షన్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో ఎల్డర్లీ పాపులేషన్లో వస్తున్న కొత్త చేంజ్ ఏంటంటే బాగా పిల్లలు సెటిల్ అవుతున్నారు. అయితే ఎంత బాగా సెటిల్ అయితే అంత దూరంగా కూడా ఉంటారు. సో దగ్గరగా పక్కనే ఉండలేరు. అందువల్ల వాళ్ళు దేశంలో ఇంకెక్కడో పని చేసుకోవడం లేదా విదేశాల్లో పనిచేయడం జరుగుతుంది. పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు, చిల్డ్రన్ ఏమో అక్కడ ఉంటారు. ఆ పేరెంట్స్ పట్ల ఈ చిల్డ్రన్లో చాలా తపన కూడా ఉంటుంది. కానీ వారి ఉద్యోగ అవసరాల రీత్యా వారు అక్కడే ఉంటారు. మన ఉపన్యాసాలు ఇవ్వచ్చు ఇండియాకి ఎందుకు రారని, కానీ వాళ్ళ బాధలు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అదే సమయంలో తల్లిదండ్రుల గురించి ఇక్కడ ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కొరకు ఈ సెగ్మెంట్ను క్యాటర్ చేయడానికి కొత్త రకమైన కాన్సెప్ట్ రిటైర్మెంట్ హోమ్స్ వచ్చాయి.
అంటే యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్స్. ఒకప్పుడు మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవాడు, కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వృద్ధాశ్రమాలకు ఒక నెగిటివ్ మీనింగ్ ఉంటుంది. అంటే దిక్కులేని వాళ్ళు, ఎవరు పిల్లలు చూసుకొని వాళ్ళు, అబాండెంట్ పేరెంట్స్ అంటే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ఆశ్రయం ఇచ్చేది వృద్ధాశ్రమము అంటారు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళకి కాదు. పిల్లలు చాలా తపన ఉంటారు, తల్లిదండ్రుల పైన ప్రేమ ఉంటుంది, కానీ వారి అవసరాల రీత్యా దూరం ఉంటున్నారు. ఎంత డబ్బైనా తల్లిదండ్రుల కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు కూడా. సో అలాంటి వాళ్ళు, అలాగే వీరికి కూడా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యంగ్ ఏజ్లో, మిడిల్ ఏజ్లో బాగా సంపాదించి ఆర్థికంగా స్థిరపడి ఉంటారు. అలాంటి వారికి పిల్లల దగ్గర లేరన్న బాధ తప్ప మిగతా అంతా బ్రహ్మాండంగా ఎకానమీ ఉంటుంది. అలాంటి వారి కొరకు ఇప్పుడు ఈ యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్స్ని క్రియేట్ అయ్యాయి. ఈ యాక్టివ్ రిటైర్మెంట్స్ హోమ్ ఏంటంటే ఒక కమ్యూనిటీ. ఇతర కమ్యూనిటీలకి ఇక్కడ తేడా ఏంటంటే కామన్గా అందరికీ అవసరమయ్యే సర్వీసెస్ ఉంటాయి. అక్కడ ఒక డైనింగ్ హాల్ ఉంటుంది, అక్కడ క్యాంటీన్ ఉంటుంది. వాళ్ళకు ఓపిక ఉంటే ఇంట్లో వండుకోవచ్చు, ఓపిక లేకపోతే క్యాంటీన్లో తినచ్చు. ఇంటికి కూడా డెలివరీ అవుతుంది. కామన్ సర్వీసెస్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏదైనా బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఒక యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్లో చూశాను, వారికి ఓల్డ్ పీపుల్కు పాపం టీవీ పెట్టుకోరాదు, రిమోటు, మొబైల్స్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అయితే మళ్ళీ సెట్టింగ్స్ మార్చుకోలేరు, ఇలాంటి బ్యాంకుకు వెళ్ళి పని చేసుకోలేరు, ఏటీఎంతోని డబ్బులు తీసుకోలేరు. ఇలాంటి వాళ్ళ కొరకు ఆ కమ్యూనిటీలో, ఒక యాక్టివ్ రిటైర్మెంట్ కమ్యూనిటీలో ఒక అతను సర్వీసెస్ పెట్టాడు. మంత్లీ 600, 700, 1000 రూపాయలు తీసుకుంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు వచ్చి కావలసిన సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. అదే కమ్యూనిటీలో మార్నింగ్ టు నైట్ ఉంటారు. సడన్గా అవసరం వచ్చింది, సెల్ ఏదో ఆపరేట్ చేస్తుంటే ఆపరేట్ చేయలేకపోయారు, టీవీ ఆపరేట్ చేస్తుంటే రావడం లేదు, రిమోట్ సరిగా ఎటో పోయింది, సో వీళ్ళు వచ్చి సెట్ చేసి ఇచ్చిపోతారు. ఇలా యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్స్లో ఆ కారిడార్స్లో కూడా పట్టుకొని నడిచేలా కారిడార్స్ కూడా డిజైన్ చేస్తారు. బాత్రూమ్స్ కూడా వారికి ఏమైనా అక్కడ ప్రాబ్లం వస్తే ఉండే రకంగా డిజైన్ చేస్తారు. సో ఎంటైర్ యాక్టివ్ రిటైర్మెంట్ హోమే ఓల్డేజ్ పీపుల్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేస్తారు. దీని పీడబ్ల్యూసీ అంచనా ఏంటంటే మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్ సెగ్మెంటు 10 to 15% వరకు పెరుగుతుంది అని చెప్పి అంచనా. రెండవది, వీళ్ళకు కావలసిన హోమ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ, అంటే ఇంటికి వచ్చి బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఇలాంటి ఈవెన్ ఈసీజీ కూడా ఇంటికి ఎత్తిస్తారు. అపోలో లాంటివి, ఇలాంటి అనేక కంపెనీస్ హోమ్ హెల్త్ కేర్ సర్వీస్, ఈవెన్ డయాలసిస్ కూడా ఇంటికి వచ్చి మొబైల్ డయాలసిస్ సర్వీసెస్ కూడా ఎంటర్ అయ్యాయి. సో దీనివల్ల కాస్ట్ అంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఉన్నవారికే. కానీ ఈ హోమ్ హెల్త్ కేర్ మార్కెట్లో ఇవాళ ఎల్డర్లీ సర్వీసెస్కు క్యాటర్ అయ్యేదే 40% అని. అంటే ఇంటి వద్ద ఇలాంటి వైద్య సేవలు పొందుతున్న వారిలో 40% మంది ఎల్డర్లీ అని. అందువల్ల ఈ హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ రెండవ ఎకానమీలో రెండవ అంశం. మూడవది లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, అంటే వృద్ధులకు కావలసిన అనేక రకాల వారి జీవితము సుఖవంతంగా ఉండేలా అనేక రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఉదాహరణకు అడల్ట్ డైఫర్స్ కావచ్చు, వారు పండుకునే మంచాలకు కూడా మీరు బటన్ రిమోట్తో ఆపరేట్ చేస్తే అది పైకి లేస్తుంది. వారు ఈ బటన్ నొక్కితే పైకి లేసేటే కాదు, రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. అంటే రిమోట్ నొక్కితే ఆ కాట్ తనంతట తానే ఇట్లా పండుకున్న వ్యక్తి కాస్త కూర్చోవచ్చు. సో ఇలాంటి కార్డ్స్ తయారవుతున్నాయి. అలాగే వారికి కావలసిన మొబైల్ ఫోన్స్, అంటే సీనియర్ సిటిజన్లు ఈజీగా ఆపరేట్ చేసుకొని మొబైల్ ఫోన్స్ తయారవుతున్నాయి. వారికి కావలసినటువంటి టెక్నాలజీ ప్రొడక్ట్స్ కూడా, ఈవెన్ మీకు స్టిక్కర్ వీల్ చైర్స్ కావచ్చు, వాకింగ్ స్టిక్స్ కావచ్చు, ఇవాళ చాలా అందమైన, చాలా బ్యూటిఫుల్గా, కన్వీనియంట్గా ఉండే స్టిక్స్ కూడా వచ్చాయి. అంటే వీటిని కన్వీనియంట్ సర్వీసెస్ అని కూడా అంటారు. అంటే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, కన్వీనియంట్ సర్వీసెస్. అంటే వీరు ఈవెన్ మెడిసిన్స్ మర్చిపోయే వారికి వారు ఒక బాక్స్లో మెడిసిన్స్ పిల్లలు వేసి పెడితే వారు ఆ రోజుకో బాక్స్ తీసుకొని వాడేలా కూడా బాక్సెస్ కూడా తయారవుతున్నాయి. అంటే ఎల్డర్లీ పీపుల్కు ఉండే జ్ఞాపక శక్తి లోపాల మతిమరుపు ఉంటుంది, లేవలేరు. ఇలాంటి అనేక అవసరాలకు అనుగుణంగా వారి జీవితము ఈజీగా ఉండేలా కన్వీనియంట్
సర్వీసెస్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి. ఇది థర్డ్ ట్రెండ్. ఫోర్త్ ట్రెండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. అంటే ఓల్డ్ ఏజ్లో వారు ఆ సుఖంగా ఉండేలా, కంఫర్టబుల్గా ఉండేలా, మిడిల్ ఏజ్లోనే ప్లాన్ చేసుకునేలా రిటైర్మెంట్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్ట్స్. అంటే యంగ్ ఏజ్లోనే, మిడిల్ ఏజ్లోనే మీ ఓల్డ్ ఏజ్కి ప్లాన్ చేసుకునేలా అవకాశాన్ని ఇవ్వలిస్తున్నాయి. ఐదవది ట్రావెల్ సర్వీసెస్. ట్రావెల్ ఎందుకంటే చాలామంది వారు మంచి ఇన్కమ్ సంపాదించుకునే సమయంలో వారికి ఉన్న అవసరాలు, ఆర్థిక అవసరాలు కావచ్చు, పని ఒత్తిళ్ళు కావచ్చు, పిల్లల బాధ్యతలు కావచ్చు, వారి కోరికలు తీరకుండా ఉంటాయి. ఓ తీర్థయాత్రలకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి. మా అమ్మ నాన్న కూడా రిటైర్ అయ్యాక సింగపూర్, థాయిలాండ్ వెళ్ళి చూసి వచ్చారు. అనేక తీర్థయాత్రలు కూడా వెళ్ళొచ్చారు, రిటైర్ అయ్యాక వెళ్ళొచ్చారు. సో రిటైర్ అయ్యాక వివిధ వాళ్ళకి వెళ్ళేలా ఒక టూరిస్ట్ ప్యాకేజెస్, మోడల్స్ వస్తున్నాయి. అంటే ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు కడితే నీకు ఇంటి భోజనము, ఇంట్లో వృద్ధులకు ఎలాంటి భోజనం కావాలో అలాంటి బీపీ, షుగర్లు ఉన్న వారికి అనువుగా ఉండేటువంటి భోజనాలతో పాటు వారికి హెల్ప్ చేసేటువంటి వాళ్ళను కూడా మనుషుల్ని పెట్టి, వాళ్ళు నడవలేని వాళ్ళని నడిపించుకుంటూ, వారికి కావాల్సిన లగేజ్ కూడా మోసుకుంటూ, ఇలా కాంప్రిహెన్సివ్ టూరిస్ట్ ప్యాకేజీలు, టూరిస్ట్ సర్వీసెస్ కూడా వచ్చినాయి. ఆరవది వారికి ఎంటర్టైన్మెంట్ అందించేది. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ ఈవెంట్స్ ద్వారా, కమ్యూనిటీ పిక్నిక్స్ ద్వారా, సీనియర్ సిటిజన్స్ హోమ్స్ ద్వారా వారికి ఎంటర్టైన్మెంట్ అందించడం, ఒక రకంగా వారికి ఆ సర్వీసెస్ అందించే వాళ్ళు కూడా ఎమర్జ్ అవుతున్నారు. అందువల్ల అదొక సీన్. అంటే మన డిమాండ్ అండ్ సప్లై. మీకు కేరళలో ఆఖరికి ఫ్యూనరల్ సర్వీసెస్ కూడా ఎమర్జ్ అయ్యాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎమర్జ్ అయ్యాయి. మనిషి చనిపోయాక నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఎదువరలాగా అన్నీ అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నగరంలో ఓ ప్యాకేజెస్ ఉంటాయి ఫ్యూనరల్ సర్వీసెస్లో. ఎవ్రీథింగ్ అంటే కావలసిన అన్ని రకాల అంశాలని వారు ఆఖరికి కర్మ చేసే కొడుకు కావాల్సినవి కూడా వాళ్ళు తీసుకొస్తారు. సో అలాంటి ఫ్యూనరల్ సర్వీసెస్ వచ్చాయి. కేరళలో ఇంట్రెస్టింగ్ ఫ్యూనరల్ సర్వీస్ చదివాను. ఏంటంటే మ్యారేజ్ చాలా కలర్ఫుల్గా, చాలా గౌరవంగా జరుపుతుంటాం. వై నాట్ ఫ్యూనరల్ అని చెప్పి ఒక మనిషి చనిపోతే అంతిమ యాత్ర కూడా ఒక పెద్ద వాయిస్ యాంకర్ను పెట్టి, ఇప్పుడు ఫలానా వ్యక్తి చనిపోతున్నాడు, ఆయన అంతిమ యాత్ర జరుగుతోంది, ఆయన జీవిత కాలంలో సాధించిన విజయాలు ఇవి అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళడం. అంటే అదొక ఈవెంట్ మేనేజ్మెంట్గా కూడా ఫ్యూనరల్ సర్వీసెస్ అందించే స్థాయికి ఎకానమీలో చేంజెస్ వచ్చాయి. ఎప్పుడైనా ఎకానమీ, మార్కెట్ ప్రజల అవసరాలకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా ప్రజల అవసరాల్లో గ్యాప్ ఉంటే అక్కడి నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ మొదలవుతుంది. హోటల్కి వెళ్ళి భోజనం చేసే, టిఫిన్ చేసే సమయం లేదు, మనం వెళ్ళి తెచ్చుకునే సమయము లేదు, అప్పుడు స్విగ్గీలు పుట్టాయి. సొంతగా కారు కొనే పరిస్థితి లేదు, అప్పుడు ఉబర్లు పుట్టాయి. సో వెళ్ళి షాప్కి వెళ్ళి సరుకులు కొనేంత ఓపిక లేదు, సమయం లేదు. దానికి ఇన్స్టామార్ట్, జెప్టోలు, బ్లింకెట్లు ఇలాంటి రకరకాల సమస్యలు వచ్చాయి. దానికి కూడా సమయం ఎక్కువ పడుతుంది అని ఇప్పుడు క్యూ కామర్స్ వచ్చింది, అంటే క్విక్ కామర్స్ వచ్చాయి. అంటే ఎక్కడ ప్రజలకు ఒక అవసరం ఉంటే ఆ అవసరమే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఒక ఎకానమీని క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇవాళ భారీ ఎత్తున పెరుగుతున్న సీనియర్ సిటిజన్ల జనాభే అనేక రకాల అవసరాలని సృష్టిస్తోంది. ఆ అవసరాలే ఎకానమీని సృష్టిస్తోంది. ఇప్పుడు నిద్రపోవదు, వృద్ధాప్యంలో నిద్ర పట్టదు. ఈవెన్ పిల్లలకు కూడా కథలు వినడం ఎలా ఇష్టమో వృద్ధులకు కూడా నిద్ర పట్టదు. కనుక రాత్రిపూట నిద్ర రావటానికి చాలా సూతింగ్గా ఉండే స్టోరీస్ చెప్పేటువంటి కూడా యూట్యూబ్లో వచ్చాయి. అంటే కథలు చెప్తే ఆ కథ వినుకుంటూ నువ్వు నిద్రపోవచ్చు. అంటే వృద్ధుల్లో ఉండే ఇన్సామ్నియా ఉంటుంది, నిద్రలేమి అనే బాధతో పడుతుంటారు. సో వారు అలా ఆ కథ వింటూ సూతింగ్ కథ హాయిగా నిద్రపోవచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా మార్కెట్ అలా రియాక్ట్ అవుతుంది. అందువల్ల మన తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా దీనిపైన కనుక అధ్యయనం చేసి సీనియర్ సిటిజన్స్ ఎకానమీ ఏంటి, దాంట్లో గ్యాప్ ఎంత ఉంది డిమాండ్ సప్లైకి అని కనుక స్టడీ చేసి దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రజల మానవీయ అవసరాలు కూడా తీరుతాయి.